ప్రారంభంలో పార్టీ కూడా ఏమంచనా వేసిందనంటే ఇదంతా ఒక పెద్ద క్యాంపెయిన్, చాలా ప్రీ ప్లాన్డ్గా జరుగుతున్న క్యాంపెయిన్ అనేది అర్థం చేసుకోలేదు. ఆ ఒక్క ప్రాంతం 2 ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి సంఘ నాయకత్వం మీద ఆ పక్క గ్రామాలకు సంబంధించి పార్టీ బలహీనంగా ఉన్న గ్రామాల నుంచి చేస్తున్నారు అనే మేరకే అర్థం చేసుకున్నది. కానీ రెండో దఫాలో ఎప్పుడైతే వీళ్ళు ప్రతిఘటించిండ్రో, ఊరు వాళ్ళు ప్రతిఘటించి వాళ్ళని చేసిండ్రో, ఇక సెకండ్ రౌండ్ జరిగే దాడులంతా పోలీసులు వెంట రావడం మొదలైంది. ఈ సల్వాజుడుము అనే పేరు మీద వస్తున్నటువంటి గూండాలకు తోడుగా పోలీసు బలగాలు వాళ్ళ వెంట రావడము, పోలీసు బలగాల సమక్షంలో వాళ్ళు గ్రామాల మీద దాడులు చేయడం అనేది స్టార్ట్ అయింది. అంటే వెంటనే ప్రొటెక్షన్ ప్లాన్ చేసుకొని వచ్చేసిండ్రు. ఆ ప్రొటెక్షన్ రావడం అనేది మొదట్లో 10ల సంఖ్యలో మొదలైంది, తర్వాత 100ల సంఖ్యలో పోలీసు బలగాలు వెంట పెట్టుకొని రావడం అనేది మొదలైంది. ఇట్లా ఒక 2 నెలలు 3 నెలల పాటు చాలా గ్రామాల మీద దాడులు చేయడం అనేది మొదలైన తర్వాత మొదట్లో అసలు సచేతనంగా పార్టీ వాళ్ళ మీద వెంటనే దాడులు చేయాలనే స్థాయిలో ఇంకా నిర్ణయం తీసుకోలే. దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ తర్వాత బైరంగఢ్ ఏరియాలోనే, బైరంగఢ్ గంగులూరు ఏరియాల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఆ దాడులలో అక్కడక్కడ వచ్చిన వాళ్ళ మీద ప్రతిదాడులు చేయడం కోసం పిఎల్జే కూడా కొన్ని చర్యలు చేయడం అనేది ప్రారంభించింది.